అడుగేస్తే తాళం వేస్తే బంగారు లాంటి బాంబర్దులు దుట్టపోతులు డప్పు కొడుతున్నట్టుంది ఫేసు చూడు. ఇంకో విషయం మర్చిపోయావు బాసు, ఈగ కూడా వాళ్ళని చెప్పాను కదా. వాళ్ళంతా వాసినట్టు కొట్టుకుంటుంటే ఇక్కడ వాళ్ళురా నీ నిజమే చెప్పి మడత పెట్టి కొట్టారు కదరా. నేను రా అశోక్, కూర్చో. Invitation. You are invited for my housewarming party on sorry Telugu. గృహప్రవేశ ఆహ్వానం. అశోక, ఓ కమిషనర్ గారు వెల్కమ్. ఇల్లు బలి కట్టినవే కళ్ళు తిరిగిపోతా ఉన్నాయా? థ్యాంక్ యూ కూర్చోండి సార్. కూర్చుంటాలే గాని ఆ మినిస్టర్ గారు పిలుస్తున్నట్టుందా బాయా? నువ్వు నమస్కారం కమిషనర్ గారు, మీరు చాలా స్ట్రిక్ట్ అండి. మరేందనుకున్నావా, మాది నెల్లూరు కదా. ఒకసారి 1987 లో సీఎం కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏడమని ఇల్లా రోడ్డు మార్జిన్ కింద సగం ఇల్లు కూల కొట్టిస్తా. బెత్తర మాటలు మాట్లాడుతుండవే పో. నన్నే కదా వస్తున్నా, నేనే ఊళ్ళా. కమిషనర్ గారి కుర్చీ తీసుకురంట్రా. కూర్చుంటాలేవయ్యా పత్తి ఎదవా. కుర్చీ 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 ఇదో రచ్చైపోయినే. కుర్చీ కనపడుతుంటే పగిలిపోతుంది ఇక్కడ. ఆ ఛత్రపతి తక్కువ బెత్తర పెట్టారా? వచ్చేసినాడా? నో ఎంట్రీ ప్లీజ్. నీలా రౌడీజం, మర్డర్లు, మాఫియాలు చేసి సంపాదించనక్కర్లేదు. నాలా కష్టపడి పైకి రావచ్చని చెప్పడానికే రప్పించా. ఏమన్నా అమ్మను మహారాణిలా చూసుకుంటావా? ముఖం కూడా చూపించలేని స్టేజికి నిన్ను దిగ్గజార్చేసా. అమ్మ పక్కన నేను, అమ్మా అన్న పిలుపుకి ఆమడ దూరంలో నువ్వు, కొడుగ్గా ఇంట్లో నేను, కుక్కలా ఇంటి బయట నువ్వు. ఇక జన్మలో అమ్మ దగ్గరకి చేరలేవు. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. బాబు జాగ్రత్త, అది నా ప్రాణం. అశోక్, లోపలికి రా, అన్నయ్యకి దండం పెట్టుకో. మా పెద్దబ్బాయి అండి, వాడంటే అశోక్ ప్రాణం. పెద్ద పులిని చంపాలని ఓ గుంటనక్క ప్లానేసి వల్లో ఇరికిస్తే అది తప్పించుకుంది. నిజంగా అయితే పులి బయటకొచ్చాక గుంటనక్కనేం చేస్తది? పంజాతో ముక్కలు ముక్కలుగా చీల్చేస్తది. అలా జరగలేదే. కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఆ నక్కని రాజుని చేసింది. వాడికి వీడికి లింక్ ఏంటి? వాడే చెప్పాడు కదా కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అని. ఆ కత్తి బొచ్చు లింక్ ఏంటో నాకు తెల్లారేలోపు తెలియాలి. మీకు అండగా ఉంటాను, నేను మాటిచ్చాను. దానికోసం ప్రాణమైనా ఇస్తా. రాస్ బిహారీయే కాదు,
బీహార్ స్టేట్ అంతా వచ్చినా సరే లోపలికి అడుగు పెట్టలేరు. మీరు వెళ్ళి టెండర్లు వేయండి. పదండి. నువ్వే గెలిచావు ఛత్రపతి. నీ దిల్లు చూసి నీ అభిమానిగా మారిపోయాను. ఎంత మారిపోయానో తెలుసా? ఒక కోన్ కిస్కాగాడు నిన్ను ఇంటికి పిలిచి అవమానించాడని తెలిసింది. తట్టుకోలేకపోయాను. చంపేయాలన్నంత కసితో రగిలిపోయాను. అందుకే వాడికి స్పాట్ పెట్టేశాను. అమ్మా కొడుకు ఇద్దరూ కలిసి కాళీమాత గుడికెళ్లారు. సరిగ్గా 11 గంటలకు బాంబు పేలేటట్టు ప్లాన్ చేశాను. అరే సాలే, బీహార్ కా షేర్ వేటాడాలనుకుంటే మాటేసి ఉంటుంది, వెనక్కి పోదు. అరే ఛత్రపతి, కాళీ గుడి అని చెప్పానా? తప్పురా భయ్, రామాద్రి గుడి. కనపడ్డారా? హలో. అబ్బా, కాళీ గుడి, రామాద్రి గుడి ఏం పేరులరా, కన్ఫ్యూషన్. అది రంగనాథ స్వామి గుడి. ఇది మాత్రం పక్కా. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవ